మెలోడీ బ్రహ్మకు అవకాశాలు రాకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారా? మణిశర్మ ఒకప్పుడు ఈయన లేనిది పెద్ద హీరో సినిమా ఉండేది కాదు. అప్పట్లో అంత డిమాండ్ ఉండేది ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కి. కానీ కాలక్రమేణా తెలుగు ఇండస్ట్రీలోకి దేవిశ్రీ ప్రసాద్, థమన్, అనూప్ రూబెన్స్, భీమ్ సిసిరోలియో, మిక్కీ జే మేయర్, సాయి కార్తిక్, శేఖర్ చంద్ర, వివేక్ సాగర్ వంటి యువ మ్యూజిక్ డైరెక్టర్ల హవా పెరగడంతో ఇప్పుడు ఈ మెలోడీ బ్రహ్మకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో అసహనానికి గురైన మణిశర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోలు నాలాంటి సీనియర్స్ కి కూడా అప్పుడప్పుడు అవకాశం ఇస్తూ ఉండాలి. అప్పుడే వారు వారి అభిమానులకు తమ సినిమాల ద్వారా ఒక డిఫరెంట్ మ్యూజిక్ అందించగలరు. అలాగని వారి అన్ని సినిమాలు నాకివ్వమని అర్థం కాదు. తమన్, దేవికి చెరో సినిమా ఇచ్చి తర్వాత నాకో సినిమా చేసే అవకాశం ఇస్తే బాగుంటుంది అని ఇలా మణిశర్మ ఆ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో కొందరు నెటిజన్లు మణిశర్మకు సపోర్ట్ గా మాట్లాడుతూ కావాలనే ఆ ఇద్దరు స్టార్ కంపోజర్స్ మణిశర్మకు అవకాశాలు రాకుండా అడ్డుపడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఈ మధ్య ఈ స్టార్ హీరోల ఇద్దరు సినిమాలను అయితే దేవి లేదా తమన్ చేస్తున్నాడు. ఒకవేళ వీరిద్దరూ బిజీగా ఉంటే చెన్నైలో ఉండే అనిరుద్ కి అవకాశం వెళ్లిపోతుంది. నిజానికి ఈ హీరోలు ఇద్దరు ఇప్పుడంటే మణిశర్మతో సినిమాలు చేయించుకోవటం లేదు, కానీ గతంలో మహేష్ బాబు యొక్క మురారి, టక్కరి దొంగ, బాబీ, ఒక్కడు, అర్జున్, అతడు, పోకిరి, అతిథి, కలేజా వంటి సినిమాలకు, అలాగే పవన్ కళ్యాణ్ యొక్క ఖుషి, గుడుంబా శంకర్, బాలు, తీన్మార్, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు వంటి చిత్రాలకు మణిశర్మని అద్భుతమైన పాటలు మరియు నేపథ్య సంగీతం అందించాడు.